సైడ్ రండి, ఒక్క సెకండ్ సైడ్ రండి. రండి, కెమెరా కనబడలేదు. సైడ్ రండి. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా, జై అమర్నాథ్ రెడ్డికి, జై అమర్నాథ్ రెడ్డికి, జై అమర్నాథ్ రెడ్డికి. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జై కుర్మ సమితికి. బాబు పక్కన కదా ఎన్నికలకండప్పా, ఎన్నికండి పోండా. సైడ్ రా. తోయద్దన్నా, తోసేస్తామా?
పోవాలండి. కురుబస్తులు 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 జై కురుబా జై కురుబా జై కురుబా జై కురుబా జై కురుబా జై కురుబా జై వీరవనిత కులదేవత అయినటువంటి మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు కవితమ్మ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక ఆశీర్గా కోరుతున్నాం. అదేవిధంగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు భీమాడ మండల కుటుంబ అధ్యక్షులు ఎంసీ కృష్ణప్ప గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు డైరెక్టర్ సుబ్రహ్మణ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంత బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం, ఆ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా ఈ వేదికపైకి రావడం, ముఖ్యంగా ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ మండల పూర్వ సంఘ అధ్యక్షులు కృష్ణప్ప గారు, వారి కమిటీ, అదేవిధంగా సోదరి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యంగా ఈ కుటుంబంతో నాకు అనుభవ సంబంధం ఉంది. చాలా మందికి తెలియదు. వాళ్ళ తండ్రి గారి పేరు రామచంద్రారెడ్డి, మా నాయన రామకృష్ణారెడ్డి. ఇద్దరు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఫౌండర్, మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే అన్నీ చేశారు. మా తండ్రి గారు కూడా అదే రకంగా కలిసి ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చున్నా ఆడ 3వ నెంబర్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో వీళ్ళిద్దరే ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం 6 దాకా మాట్లాడుకుంటారు. 6 తర్వాత తలుపు వేస్తారు. వాళ్ళిద్దరికి అటువంటి అవినాభావ సంబంధం ఉండేటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి ఒక మంత్రిగా రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. సోదరుడు, మిత్రుడు కొత్తూరు ప్రకాష్ గురించి ఎవరు చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే కోలారులో అన్ని రాజకీయ పార్టీలున్నా ఇండిపెండెంట్ గా పెద్ద మెజారిటీతో ఒకసారి గెలవడం, ఒకసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది గెలవచ్చు. మళ్ళా రెండవసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది రాష్ట్రంలో, దేశంలో మా
అటువంటి మిత్రుడు ఈ రోజు ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇతనితో నేను ఆయనతో కలిసి శాసనసభ్యుడు, నేను ప్రతిపక్షం శాసనసభ్యుడే, ఆయన ఇండిపెండెంట్ కాబట్టి పర్మనెంట్ గా ప్రతిపక్షం శాసనసభ్యుడే. ఈ రోజు ఇక్కడికి మన ప్రాంతానికి రావడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కోలార్ జిల్లా నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు మునప్ప గారు రావడం, వేదిక పైన రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ డైరెక్టర్ మన కౌన్సిలర్, ఆయన భార్య కౌన్సిలర్, ఈ రోజు ఆయన కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ వేదిక పైన కూర్చోవడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు, పొరుగు కులానికి సంబంధించినటువంటి పెద్దలందరూ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పూర్వ కుల సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. కనకదాస జయంతి మనం నిర్వహించుకుంటా ఉన్నాం. దీన్ని అధికారికంగా నిర్వహించేటువంటి అవకాశం కల్పించింది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కనకదాస్ అనేది ఒక కురబ కులస్తులకే పరిమితమని నేను అనుకోవడంలా, ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి, మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాసు గారి కీర్తనల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి, రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా, మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా. ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజం మెసేజ్ ని మనము మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మన ప్రాంతంలో కుర్మ కులస్తులందరూ కూడా చాలా ఉన్నారు. ఇంతకు మునుపు అయితే రాజకీయంగా ఈ కులంలో పెద్దగా చైతన్యం లేదు. ఈ రోజు రాజకీయంగా, ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యవంతులయ్యారు. ఈ రోజు మీకు కూడా రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలా. రాబోయే కాలంలో యువకులను ప్రోత్సహించాలా. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీ ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా మీ దండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా. అది కూడా నేను ఎందుకు మీకు అండగా ఉంటానంటే, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి, అంటే మా ఊరు కేళవాకి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉండేదంతా కురపు కులస్తులే. నాకు చిన్నప్పుడు మాకు ఎందుకంటే ఇంట్లో తుపాకులు ఎక్కువ, నాకు 3 ఉన్నాయి. నాకు మా ఇంట్లో 6 తుపాకులు, లైసెన్స్ తుపాకులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఫైరింగ్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి పార్వేట్లు పోయేది అలవాటు. దాన్ని మొట్టమొదటిగా నా 10వ తరగతి అయిపోయి ఇంటికి వస్తేనే మొట్టమొదటిగా మా ఇంట్లో తుపాకీ ఎట్లా కాల్చాలని నేర్పించింది ఎన్నడన్నా కుర్మ కులొస్తే ఇంట్లో మెయింటైన్ చేసేది కూడా వాళ్ళే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా కలిసే ఉన్నాయి. కలిసే ఈ రోజు దాకా ఇంట్లో మంచి జరగని, చెడ్డ జరగని, ఇంట్లో ఏ కార్యక్రమం జరగని ముందు ఉండి నడిపించేది కూడా ఇంట్లో కురమ కలుస్తలే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.